మనకేదన్నా ఉంది అంటే అబ్బో విర్రవీగిపోతూ ఉంటాం లేని వాళ్ళని చూసి కదా. కొంచెం ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం అందంగా లేని వాళ్ళని చూసి అమ్మో ఎంత యాటిట్యూడ్ చూపిస్తారో తెలియదు. వాళ్ళే మనుషులు, ఇంకెవరో మనుషులు లేనట్టుగా ప్రవర్తించేవారు. డబ్బున్న వాళ్ళని చూడండి, డబ్బు లేని వాళ్ళని చూసి ఎలా పలకరిస్తారు. ధనవంతుడి మాటలో దురుసుతనం ఉంటదని బైబిల్లో ఉంది. బహుశా తన స్థాయిలో ఉన్న వారిని బాగా పలకరిస్తారేమో, కానీ ఎవరైనా డబ్బు లేని పేదోడు కనుక ఎదురైతే దురుసుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నాకు డబ్బు ఉంది, నీకు డబ్బు లేదు అని. జ్ఞానం ఉన్న వాళ్ళు చూడండి, జ్ఞానం లేని వాళ్ళని కొన్ని సందర్భాల్లో ఏమీ చదువుకోలేని వాళ్ళని భయంకరంగా సంబోధిస్తూ ఉంటారు, లేదా వారిని అసలు పట్టించుకోరు. వేదనను తృణీకరించి వాడు సృష్టికర్తను ఏం చేస్తున్నాడట, వెక్కిరిస్తున్నాడని బైబిల్లో రాయబడింది. దేవుడు నీకు ఇచ్చాడా, సంతోషించు. ఒక కార్ నీకుందా, సంతోషించు. అంతేగాని సైకిల్ మీద వెళ్తున్నావు వాడిని ఎరా మీ బతుకులు ఎప్పుడు ఇంతేనేట్రా, సైకిల్ మీద తిరుగుతారా అని అనద్దు ఎప్పుడు కూడా. ఒకప్పుడు నువ్వు కూడా అదే సైకిల్ మీద తిరిగిన వాడవే కదా. మంచి బట్టలు నీకున్నాయి, లేని వాళ్ళని చూసి ఎప్పుడు కూడా చీదరించుకోవద్దు. అవకాశం ఉంటే నీ బట్టలు ఒకటో రెండో జతలు వాళ్ళకి